కంచగచ్చిబౌలిలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని నియమ నిబంధనలను ఉల్లంఘించి పండగ రోజుల్లో సెలవు దినాల్లో అడవుల విధ్వంసానికి వన్యప్రాణుల విధ్వంసానికి పాల్పడినటువంటి తీరును ఈరోజు ఢిల్లీ నుంచి వచ్చినటువంటి సెంట్రల్ ఎన్విరాన్మెంట్ అడ్వైజరీ కమిటీకి వివరించడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మేమందరం కూడా ఒక డెలిగేషన్గా వెళ్ళి ఈ రాష్ట్రంలో ఏ రకంగా అడవుల విధ్వంసం జరుగుతూ ఉంది, వన్యప్రాణుల పట్ల ఎంత దారుణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉందనేటువంటి విషయాల్ని డీటెయిల్డ్గా కమిటీకి అన్ని డాక్యుమెంట్లతో ఆధారాలతో 11 పేజీల రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాదాపు 200 పేజీల డాక్యుమెంట్స్ అన్నీ కూడా వారికి సబ్మిట్ చేయడం జరిగింది. కమిటీ కొన్ని క్వశ్చన్స్ కూడా మమ్మల్ని వేశారు. వాటన్నిటికీ కూడా మేము ఆన్సర్స్ ఇచ్చాం. కొన్ని డాక్యుమెంట్స్ కూడా వారికి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉంటాం, రాష్ట్రంలో ఒక పేద రైతు తన పొలంలో ఉన్న చింత చెట్టో యాప చెట్టో కొట్టుకుంటే ఎంఆర్ఓ ఎస్ఐ పోయి ఆ ట్రాక్టర్ను సీజ్ చేస్తారు, పోలీస్ స్టేషన్ తీసుకుపోతారు, ఆ రైతు మీద కేసులు పెడుతుంటారు, లక్షల రూపాయల పెనాల్టీ వేస్తుంటారు. మరి ఇక్కడ వేలాది చెట్లు వందలాది ఎకరాల్లో నరుకుతూ ఉంటే ఏం చేస్తున్నట్టు, రెవెన్యూ వ్యవస్థ ఏం చేస్తున్నట్టు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నట్టు, ఎందుకు కళ్ళు మూసుకున్నారు? అంటే పేద రైతుకో న్యాయం, రేవంత్ రెడ్డికో న్యాయం ఉంటుందా? న్యాయం అనేటువంటిది, చట్టం అనే దానికి అది ముఖ్యమంత్రి అయినా ఒక రైతు అయినా అందరూ సమానమే. ఇక మనందరం కూడా చూస్తాం, మన హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో కావచ్చు, బంజారా హిల్స్లో కావచ్చు, హైదరాబాద్ నగరంలో ఎవరైనా ఇల్లు కట్టాలంటే మన వాల్తా చట్టం ఏం చెప్తుందంటే, వాల్తా చట్టం ప్రకారంగా వాళ్ళు ఆన్లైన్లో డిపార్ట్మెంటుకు గ్రామీణ ప్రాంతాలైతే 50 రూపాయలు, పట్టణ ప్రాంతం అయితే 100 రూపాయల ఛాలెంజ్ కట్టి నేను ఇల్లు కట్టాలనుకుంటున్నా, ఈ చెట్టు కొట్టాల్సిన అవసరం ఉందని దరఖాస్తు చేయాలి. ఆ దరఖాస్తును పరిశీలించిన తర్వాత కమిటీ ఒక్కొక్క చెట్టుకు 450 రూపాయలు డిపాజిట్ చేయమని చెప్తుంది. అదేవిధంగా ఒక చెట్టు కొడితే 2 చెట్లు పెంచాలనే నిబంధన ఉంటుంది. సో దాన్ని ఆ కమిటీ రికమెండ్ చేసిన తర్వాత 450 రూపాయలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కట్టిన తర్వాత అనుమతి ఇచ్చిన తర్వాత చెట్టు కొట్టాలి. కానీ ఇక్కడ దరఖాస్తే పెట్టలేదు. ఇక్కడ ఎక్కడ కూడా అటవీ శాఖకు అనుమతి కూడా కోసం దరఖాస్తు కూడా పెట్టలేదు. చట్టం ఏం చెప్తుందంటే అటవీ భూముల్లో చెట్టు కొట్టడం కాదు, నీ సొంత పట్టా భూమిలోనైనా నీ హౌస్ సైట్లోనైనా ఎక్కడ చెట్టు కొట్టినా డిపార్ట్మెంట్ యొక్క అనుమతి తీసుకోవాలని చెప్పి మన చట్టం చెప్తుంది. అందుకే మేము చాలా సందర్భాల్లో ఎమ్మెల్యేలుగా మేము కూడా చూస్తుంటాం, మా దగ్గర ఒక రైతు తెలవక, చట్టం మీద అవగాహన లేక ఒక చింత చెట్టో యాప చెట్టో పంట పండుతలేదు, నీడలో పంట పండలేదని చెట్టు కొడితే ఆ ట్రాక్టర్ సీజ్ చేస్తారు, పనిముట్లు సీజ్ చేస్తారు, రైతు మీద కేసు పెట్టి లక్షల రూపాయల పెనాల్టీలు వేస్తుంటారు. కానీ ఇక్కడ ఏమైంది, కంచే చేను మేసినట్టుగా ఇవాళ మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే బుల్డోజ్ చేస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వమే వేలాది చెట్లను ఈరోజు నరికివేత చేసింది. ఇంకోటి, పోలీస్ స్టేషన్లో వీళ్ళు అప్లై చేసినారు, చెట్లు నరకడానికి పోలీస్ స్టేషన్లో దరఖాస్తు పెట్టింది టీజీఐఐసి. ఏమని, మేము ఈ అడవిని ఇక్కడ ఉన్నటువంటి చెట్లను నరకదలుచుకున్నాము, మాకు రక్షణ ఇవ్వండి అని పోలీసులకు దరఖాస్తు చేసినారు. మరి పోలీసులు ఎవరైనా దరఖాస్తు పెడితే వాళ్ళు అడుగుతున్నది న్యాయబద్ధమైన పనా, అది చట్టానికి లోబడిన పనా కాదా అనేటువంటిది డ్యూ డిలిజెన్స్ చేసుకోవాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంటుందా ఉండదా? టీజీఐసి పెట్టిన దరఖాస్తే నేరపూరితమైనటువంటిది. పోలీసు ఏం చేయాల్సి ఉండే, మీరు చెట్లు కొడుతున్నారు కదా, దీనికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనుమతి ఉందా, ఇది వాల్తా చట్టానికి లోబడి ఉందా, వైల్డ్ లైఫ్ యాక్ట్కు లోబడి ఉందా, అవన్నీ చూసిన తర్వాత పోలీసులు అనుమతి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. కానీ ఇవాళ ఏదీ చూడకుండానే పోలీసు రక్షణలో రాత్రింబవళ్ళు 50 బుల్డోజర్లు పెట్టి చెట్లను ఊచకోత కోసినటువంటి పరిస్థితి. ఇవాళ దాదాపు 3 జింకలు చనిపోయినాయి ఇప్పటికే అని చెప్పి స్పష్టంగా ఫొటోస్తో సహా ఎవిడెన్స్తో సహా కుక్కలు కొరికేస్తున్నాయి, జింకలు చనిపోతూ ఉన్నాయి, జింకలు
పరిసర ప్రాంతాల ప్రజల ఇళ్లల్లోకి వస్తున్నాయి. అంటే అది ఉన్నటువంటి గూడును చెదరగొట్టినప్పుడు దిక్కులేక అవన్నీ కూడా పరిసర ప్రాంతాల్లోకి పోవడం, కుక్కల దాడిలో చనిపోయేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. వెనకట సినిమా యాక్టరు సల్మాన్ ఖాన్ ఒక జింకను చంపితే ఆయన జైల్లో పెట్టిండ్రు. ఒక జింకను చంపితే అతన్ని జైల్లో పెట్టిండ్రు. సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగిండు. మరి 3 జింకలు చంపితే ఈ మరణానికి కారణం ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం కాదా? దీని మీద న్యాయపరంగా చర్య తీసుకోవాలన్నా వద్దా? సెక్షన్ 29 ప్రకారం, సెక్షన్ 29 వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారంగా ఒక జింక కానీ ఒక ఎనిమల్, వైల్డ్ లైఫ్ ఎనిమల్ ఏదైనా చనిపోతే 7 సంవత్సరాల శిక్ష వేయాలని చట్టం చెప్తా ఉంది. ఇంత స్పష్టంగా మీరు ఇవాళ ప్రకృతిని విధ్వంసం చేసి, చెట్లను నరికివేసి, ఇవాళ మూగజీవాల విధ్వంసానికి పాల్పడి 3 జింకలు చనిపోవడానికి ఇవాళ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వందా కాదా? ఇవాళ అటవీ శాఖను కూడా నేను అడుగుతా ఉన్నా. జనరల్గా గ్రామాల్లో ఎవరైనా ఒక చెట్టు కొడితే అటవీ శాఖ పోయి ఆ బండ్లు సీజ్ చేస్తారు, కేసులు పెడతారు, జైళ్ళల్లో పెడుతుంటారు. హైదరాబాద్ నడిబొడ్డున 400 ఎకరాల్లో జీవ విధ్వంసం జరుగుతూ ఉంటే హైదరాబాద్లో ఉన్న పీసీసీఎఫ్ కానీ, ఇక్కడున్న డిఎఫ్ఓ కానీ, ఇక్కడున్న కన్జర్వేటర్ కానీ, ఇక్కడున్న అటవీ శాఖ అధికారులు నిద్రపోతున్నారా అని నేను అడుగుతా ఉన్నా. పేదవాడు తెలిసో తెలియకనో, చట్టం మీద అవగాహన లేకనో, తన పంట పొలానికి ఇబ్బంది జరిగి ఒక చెట్టు కొడితే కేసులు పెట్టే మీరు వేలాది చెట్లను ఊచకోత కోస్తూ ఉంటే, ఫ్లడ్ లైట్ల వెలుతురులో చెట్లను నరుకుతూ ఉంటే మీరు నిద్రపోతున్నారా? ఇన్ఫ్యాక్ట్ మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మీరు స్పందించడం లేదు అని చెప్పి వారే స్వయంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పీసీసీఎఫ్ గారికి 2 ఏప్రిల్ రోజు లెటర్ పెట్టినారు. ఇక్కడ జీవ విధ్వంసం జరుగుతూ ఉంది, ఇక్కడ చెట్లన్నీ కూడా అనుమతి లేకుండా కొడతా ఉన్నారు, వైల్డ్ లైఫ్ ఎఫెక్ట్ అవుతూ ఉంది, తక్షణమే చర్య తీసుకోండి అని 2 ఏప్రిల్ నాడు స్వయంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మన అటవీ శాఖ కార్యాలయానికి వెళ్ళి అరణ్య భవన్లో దరఖాస్తు ఇచ్చారు. మీకు దరఖాస్తు వచ్చిన తర్వాత కూడా స్పందించారా? రోజు అన్ని పత్రికల్లో హెడ్లైన్స్ వస్తుంటుంది, టీవీల్లో హెడ్లైన్స్ వస్తుంటుంది, యూనివర్సిటీ విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉంటారు, అయినా మీరు స్పందించరు. పోనీ మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు స్వయంగా లేఖ రూపంలో మీ కార్యాలయానికి వచ్చి మీ చేతిలో కాగితం పెట్టిన తర్వాత కూడా అటవీ శాఖ స్పందించలేదు అంటే ఇది అటవీ శాఖ యొక్క పూర్తి నిర్లక్ష్యం, నేరపూరితమైన నిర్లక్ష్యం. అటవీ శాఖ స్పందించకపోవడం వల్లనే ఈరోజు ఇన్ని వేల కొద్ది చెట్లు నరకబడ్డాయి, ఇన్ని జింకలు ముచ్చివాత పడ్డాయి, ఇవాళ వైల్డ్ ఎనిమల్స్ అన్ని కూడా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ ఈ బాధ్యత మీది, మీరు స్పందించలేకపోయారు. ముఖ్యంగా ఈరోజు చాలా విషయాలు కూడా మేము వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఇవాళ అనేక రకాల వయలేషన్స్ ఇక్కడ జరిగినాయి. ఒకటి, మన రాష్ట్ర ప్రభుత్వంలో అనేక చట్టాలు కూడా ఉన్నాయి. వైల్డ్ లైఫ్ యాక్ట్తో పాటు వాల్తా యాక్ట్ 2002, ఇది మన రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన వాల్తా యాక్ట్. ఈ వాల్తా యాక్ట్ ప్రకారంగా ఎవరైనా చెట్టు కొట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి. అంతేకాకుండా సాయిల్ కన్జర్వేషన్ కూడా, అక్కడ చెరువు కూడా ఉంది, ఆ సాయిల్ కన్జర్వేషన్ కూడా దృష్టిలో పెట్టుకొని తగిన చర్యలు తీసుకోవాలి. దానికి ఏమేం రూల్స్ ఫాలో కావాలో ఇక్కడ స్పష్టంగా చెప్పారు, ఇది కూడా వారికి అందించాం. అదేవిధంగా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 2017లో జీవో నంబర్ 23 మన రాష్ట్ర ప్రభుత్వ అటవీ శాఖ ఇష్యూ చేసినటువంటి గైడ్ లైన్స్. ఈ రాష్ట్రంలో ఎవరైనా ఏదైనా చెట్టు కొట్టాలంటే ఆన్లైన్లో మీరు దరఖాస్తు చేయాలి, 100 రూపాయలు దరఖాస్తు చేయాలి. తర్వాత అటవీ శాఖ అధికారులు ఇన్స్పెక్ట్ చేసి పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఒక్కొక్క చెట్టుకు 450 రూపాయలు డిపాజిట్ చేసిన తర్వాత అటవీ శాఖ అనుమతి ఇచ్చిన తర్వాత చెట్టు కొట్టాలి. అది అటవీ భూమి కాదు, పట్టా భూమి అయినా, హౌస్ సైట్ అయినా, వ్యవసాయ భూమి అయినా, ప్రభుత్వ భూమి అయినా, అది ఏ భూమి అయినా సరే అనుమతి తప్పనిసరి అని చెప్పి జీవో నంబర్ 23 5/7/2017లో చాలా స్పష్టంగా ఇందులో పేర్కొనబడింది. ఇది కాకుండా సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది 4/3/2025, అంటే 4th March 2025న ఒక ఆర్డర్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఇన్ఫ్యాక్ట్ దానికంటే ఏడాది ముందే సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. ఎంత స్పష్టమైన ఆర్డర్ ఇచ్చిందంటే, మీరు అటవీ భూములే కాకుండా ద డెఫినేషన్ ఆఫ్ ఫారెస్ట్ అంటే అది గవర్నమెంట్ రికార్డులో ఫారెస్ట్ భూమి అని రాయవలసిన అవసరం లేదు, అది ఫారెస్ట్ నేచర్ కలిగి ఉంటే అది అటవీ భూమి.
అటువంటి భూములు మీ రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి? అటవీ భూములే కాకుండా అటవీలో ఉండేటువంటి లక్షణాలు కలిగినటువంటి ప్రభుత్వ భూములు, పట్టా భూములు మీ రాష్ట్రాల్లో ఎన్ని ఉన్నాయి, వాటి వివరాలు ఇవ్వండి అని దేశంలోని అన్ని రాష్ట్రాలను కూడా సుప్రీంకోర్టు కోరింది. ఆ సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు మన రాష్ట్రంలో కూడా ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ ఒకవైపు పనిచేస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో అటవీ శాఖ యొక్క లక్షణాలు కలిగినటువంటి అటవేతర భూములను గుర్తించేటువంటి కమిటీ ఈ రాష్ట్ర ప్రభుత్వం వేసింది. ఆ కమిటీని ఎక్స్పర్ట్ కమిటీ పనిచేస్తూ ఉంది. అంటే ఏంటి, ఎక్స్పర్ట్ కమిటీకి ఏం బాధ్యత ఇచ్చింది సుప్రీంకోర్టు, రాష్ట్ర ప్రభుత్వము? అంటే ఎక్కడైనా ప్రభుత్వ భూముల్లో, పట్టా భూముల్లో బాగా చెట్లు పెరిగి ఉంటే, అక్కడ వన్యప్రాణులు ఉంటే అటువంటి భూములను గుర్తించి సుప్రీంకోర్టుకు వివరాలు ఇవ్వండి అని అడిగింది. గుర్తించి ఆ భూములు కాపాడండి, వివరాలు ఇవ్వండి అని సుప్రీంకోర్టు చెప్తే వీళ్ళు ఆ భూములను గుర్తించి తెగ నరికే పనిచేసినారు. మరి ఎక్స్పర్ట్ కమిటీ ఏం చేస్తుంది? ఒకవైపు సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది, 4th March 2025 ఆర్డర్ నంబర్ 1164 ఆఫ్ 2023 అశోక్ కుమార్ శర్మ వర్సెస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. ఇలాంటి స్పష్టమైన ఆర్డర్ ఒకవైపు సుప్రీంకోర్టు ఇస్తే, ఈ సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘనకి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పాల్పడ్డది అని చెప్పి మేము ఆధారాలతో సహా వారికి ఇవ్వడం జరిగింది. రెండవది, మన 1980లో ఒక సుప్రీంకోర్టు ఇంకొక జడ్జిమెంట్ ఇచ్చింది. గోదావర్మన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో 1980లో సుప్రీంకోర్టు ఇంకొక జడ్జిమెంట్ ఇచ్చింది. డెఫినేషన్ ఆఫ్ ఫారెస్ట్, అంటే ఫారెస్ట్కి ఒక కొత్త నిర్వచనాన్ని ఇచ్చింది సుప్రీంకోర్టు. ప్రభుత్వ భూమే, అటవీ భూమే కానక్కర్లేదు, అది పట్టా భూమి అయినా, అది ఎలాంటి భూమి అయినా సరే 10 హెక్టార్ల కంటే ఎక్కువగా ఉండి 0.4 డెన్సిటీ ఆఫ్ ఫారెస్ట్ అక్కడ చెట్లు ఉన్నట్టయితే దానిని అటవీ భూమిగానే పరిగణించాలి అని 1980లో గోదావర్మన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పిచ్చింది. 0.4 డెన్సిటీ, 0.4 డెన్సిటీ అంటే సూర్యరశ్మి పడ్డప్పుడు భూమి మీద కనీసం 0.4 నీడ ఉండాలి. అంటే మిగతా 0.6 వరకు మొత్తం అసలు నీడ, పూర్తి నీడ ఉంటే 1%. 0.4 అంటే ఆ మిగతా 0.6% సూర్యరశ్మి భూమి మీద పడుతూ 0.4% నీడ ఉన్నట్టయితే దాన్ని అటవీ భూమిగానే గుర్తించాలి అని చెప్పింది. నిన్న వీళ్ళు నరికినటువంటి భూమి ది సుప్రీంకోర్టు గోదావర్మన్ జడ్జిమెంట్ను కూడా ఉల్లంఘించింది. అక్కడ 10 హెక్టార్ల కంటే ఎక్కువ అన్నారు, అక్కడ ఉన్నది 400 ఎకరాల భూమి. అక్కడ అడవి చాలా దట్టంగా చెట్లు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఇంకో విషయం కూడా తెలవాలి మీకు. 2011వ సంవత్సరంలో 1,00,000 మొక్కలు ఈ భూమిలో జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో, షేర్లింగంపల్లి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఇక్కడ 1,00,000 మొక్కలు పెట్టారు. అప్పుడున్న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు టాటా ఇన్స్టిట్యూట్కు ఫౌండేషన్ వేయడానికి వచ్చినప్పుడు మన్మోహన్ సింగ్ గారు కూడా ఈ 400 ఎకరాల్లో చెట్టు పెట్టిండు. 1,00,000 మొక్కలు పెట్టారు 2011వ సంవత్సరంలో. అంటే 14 ఏళ్ళ 15 ఏళ్ళ వయసున్న చెట్లు అక్కడ ఉన్నాయి. అంత స్పష్టంగా ఈ రెండవ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ గోదావర్మన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1980 జడ్జిమెంట్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘనకు పాల్పడ్డది. మూడవది, తెలంగాణ ఫారెస్ట్ యాక్ట్ 1967. మన రాష్ట్ర ప్రభుత్వ ఫారెస్ట్ యాక్ట్ 1967ను మరి అందులో చాలా స్పష్టంగా చెట్లు కొట్టాలంటే ఏ నియమ నిబంధనలు పాటించాలని మన 1967 తెలంగాణ ఫారెస్ట్ యాక్ట్ చెప్తుంది. దాని నియమ నిబంధనలు కూడా ఉల్లంఘించారు. నాలుగోది, వైల్డ్ లైఫ్ యాక్ట్ 1972, దాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించింది. వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారంగా ఇక్కడ అనేకమైనటువంటి జీవరాశులు ఉన్నాయి. అడవి పందులు కానీ, స్పాటెడ్ డేర్స్ కానీ, స్నేక్స్ కానీ, అదేవిధంగా పీకాక్స్ కానీ, మరియు తాబేళ్ళు, ఇలా రకరకాలుగా అనేకమైనటువంటి రేర్ ఎనిమల్స్, రేర్ బర్డ్స్ ఇక్కడ ఉన్నాయి. వాటిని రక్షించాల్సిన ప్రభుత్వం ఇవాళ భక్షించే ప్రయత్నం చేసింది అనే విషయాన్ని కూడా కమిటీ దృష్టికి తీసుకుపోయాం. అదేవిధంగా వాల్తా యాక్ట్ పోయింది. అదేవిధంగా కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్ 48A కూడా ఇక్కడ ఉల్లంఘించడం జరిగింది. లాస్ట్లో మన హైకోర్టు కూడా చెప్పింది, హైడ్రా విషయంలో శనివారం ఆదివారాల రోజులు మీరు కూల్చే ప్రయత్నం చేయొద్దు, శనివారం ఆదివారం చూసి మీరు డిస్ట్రక్షన్ చేయొద్దు అని మన రాష్ట్ర హైకోర్టు కూడా స్పష్టమైన తీర్పు హైడ్రా విషయంలో
అన్ని విషయాల్లో ప్రభుత్వానికి చెప్పింది. దాన్ని కూడా ఈరోజు ఉల్లంఘించారు హైడ్రా విషయంలో. ఎట్లా మీరు చూస్తే 31 నాడు ఉగాది, రంజాన్, ఉగాది రంజాను, రంజాన్కు 2 రోజులు సెలవు, ఉగాదికి 1 రోజు సెలవు, ఆదివారం, ఇవన్నీ చూసుకొని ముందే 50 జేసీబీలు తెప్పించి ఆడ పెట్టుకొని కరెక్ట్గా ఆదివారము, ఉగాది, రంజాన్ సెలవు దినాలు చూసుకొని ఈ చెట్లు నరికే కార్యక్రమం చేసిండ్రు. అంటే రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులను కూడా ఉల్లంఘించిండ్రు, సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించిండ్రు, హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించిండ్రు, మీరు వైల్డ్ లైఫ్ యాక్ట్ను ఉల్లంఘించిండ్రు, తెలంగాణ ఫారెస్ట్ యాక్ట్ 1967 ఉల్లంఘించిండ్రు, వాల్తా యాక్ట్ను ఉల్లంఘించిండ్రు. ఇన్ని ఉల్లంఘనలు ఈరోజు ఇక్కడ జరిగినాయి. వీటన్నిటిని కూడా ఆధారాలతో సహా ఈరోజు మేము కమిటీకి పూర్తి వివరాలు, ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, పాయింట్స్ అన్నీ కూడా వారి దృష్టికి మేము ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ భూమి ఇది హెచ్యుకి సంబంధించిన భూమి. ఈ లెటర్ కూడా మీ అందరికి కూడా మీడియాకు కూడా పంపిస్తాం. ఇందులో చాలా స్పష్టంగా ఈ భూమి హెచ్యుదని చెప్పిన వివరాలు కూడా ఉన్నాయి. 20 నవంబర్ 2012 ఇది 20 నవంబర్ 2012 రోజు అప్పటి జిల్లా కలెక్టర్ గారు CCLAకు రాసిన ఉత్తరం ఇది, ఈ కాపీ. ఇందులో చాలా స్పష్టంగా ఏం రాస్తారంటే, ద RDO Chevalla has inspected the proposed land and recommended alienation of land for University of Hyderabad since lands has already been handed over to university in the year 1975. As seen from the inspection reports, the structures are located in the University of Hyderabad enclosed as Annexure 1. I therefore request to kindly recommend the alienation proposals of the land to an extent of 2,185 acres of Kancha Gachibowli and Gopanpalli villages respectively in favor of University of Hyderabad. 2185 ఎకరాలు ఇది ఆల్రెడీ యూనివర్సిటీ ఆధీనంలో ఉంది, యూనివర్సిటీ పొజిషన్లో ఉంది. 1975 నుంచి యూనివర్సిటీ పొజిషన్లో ఉంది. రెవెన్యూ రికార్డ్స్ ప్రకారంగా చూసినా, పంచనామా ప్రకారంగా చూసినా, నేను ఫిజికల్గా ఇన్స్పెక్షన్ చేసినప్పుడు కూడా వాళ్ళ ఆధీనంలో ఉంది అని అప్పటి RDO గారు, అప్పటి కలెక్టర్ గారు ఈ భూమిని వాళ్ళకి ఇవ్వాలని చెప్పి రాసినటువంటి ఉత్తరం. దాని వివరాలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ అనెక్సెస్ ఇవన్నీ కూడా మీకు పంపిస్తాం. అంటే స్పష్టంగా ఈ భూమి ఇది HCU భూమి అని ఆ కలెక్టర్ గారు అప్పుడు రాసిన లేఖలో ఉంది. HCU ఆధీనంలో ఉంది అని కూడా ఇందులో స్పష్టంగా అప్పుడు ఇన్స్పెక్షన్ చేసిన ఇన్స్పెక్షన్ రిపోర్ట్లో RDO గారు రాసినటువంటి మాటలు మీకు చదివి వినిపించాం. అంటే ఇవాళ దీన్ని పట్టా భూమి అని, TGIC భూమి అని, ఇది గవర్నమెంట్ భూమి అని దీన్ని యాక్షన్ చేస్తామని చెప్తున్నారు. మేము ఇంకో విషయం అడుగుతా ఉన్నాం. డెవలప్మెంట్ విషయంలో మీరు చేయొద్దని మేము అంటలేము. అక్కడ 14,000 ఎకరాలు ఫార్మాసిటీ కోసం సేకరించిన భూమి ఉన్నది కదా. నువ్వు డెవలప్మెంటే చేయాలనుకుంటే, ఇండస్ట్రీస్ పెట్టాలంటే ఏ చెట్లు లేకుండా, ఏ పర్యావరణం దెబ్బతినకుండా 14,000 ఎకరాల ఖాళీ భూమి అక్కడ ఉంది కదా. ఇక్కడ 400 ఎకరాల్లో దట్టమైనటువంటి చెట్లు ఉన్నాయి, వన్యప్రాణులు ఉన్నాయి. ఈ భూమినే ఎందుకు కూల్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇలా ఈ భూమిని కుదబెట్టి రేవంత్ రెడ్డి ఏం చేసిండంటే ఆల్రెడీ 10,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిండు. ఈ భూమిని కుదబెట్టి 10,000 కోట్ల అప్పు తెచ్చి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఈ భూమి మీద అప్పు తేవడమే కాదు, మొత్తం మార్టిగేజ్ చేసిండ్రు. ఈ మార్టిగేజ్ డాక్యుమెంట్, ఈ భూమిని మార్టిగేజ్ చేసినటువంటి డాక్యుమెంట్ ఇది. 10,000 కోట్ల రూపాయలు అప్పు తేవడానికి ఈ భూమిని ఒక ఈ డేట్ చూడే కళ్ళు కొంచెం వస్తుంది నాకు సైడ్ చిన్నగా ఉన్నది. ఒక లెటర్ ఉంది కదా, అసెంబ్లీ లెటర్ ఉంది కదా, రైట్. ఈ భూమిని డేట్ కూడా ఇస్తాను. రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మార్టిగేజ్ చేసినారు. డేట్ ఉంటుంది 2024 నవంబర్ 13, నవంబర్ 22 నవంబర్ 2024, 22 నవంబర్ 2024 నాడు ఈ భూమిని కుదబెట్టు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో 10,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చింది. ఇందులో ఇంకా దుర్మార్గం ఏంటంటే ఈ అప్పు ఇప్పియడానికి ఒక మధ్యలో బ్రోకర్ ఉంటాడు కదా. ఈ అప్పు ఇప్పియడానికి మధ్యలో బ్రోకర్గా వ్యవహరించినటువంటి వ్యక్తికి 169 కోట్ల 83 లక్షలు లంచం ఇచ్చింది. లంచం అంటే బ్రోకర్ ఫీజు ఇచ్చింది. అప్పు ఇప్పించిన బ్రోకర్కు 169 కోట్ల 83 లక్షలు బ్రోకర్ ఫీజు కట్టింది ఈ ప్రభుత్వం అప్పు ఇప్పించినందుకు. ఇది నేను ఉత్తరం చెప్తాను. ఇది అసెంబ్లీలో నేను వేసిన క్వశ్చన్కు రాతపూర్వక సమాధానం, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డాక్యుమెంట్. ఇది నా సొంత కవిత్వం కాదు. నేను స్పష్టంగా ఇందులో ఏమడిగినా అంటే
the details of merchant bankers, the quantum of amount to be paid to them till now. ఈ రోజు వరకు ఎంత కట్టింది ఆ బ్రోకర్ కంటే ఇలా రాసింది ప్రభుత్వం ఆన్సర్. మర్చెంట్ బ్యాంకర్ నేమ్ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్, an amount of 169 crores 83 lakhs 97,978 rupees has been paid. దాదాపు 170 కోట్లు అప్పిప్పించిన బ్రోకర్కు వీళ్ళు డబ్బులు లంచం ఇచ్చిండ్రా, మరి ఫీజు ఇచ్చింది. ఇది రేవంత్ రెడ్డి ఘనకార్యం ఏంటంటే అప్పు తేవడానికి కూడా బ్రోకర్లను పెట్టుకొని ఆ బ్రోకర్లకు 170 కోట్లు ఇచ్చిండు. ఇది రేవంత్ రెడ్డి నిర్వాకం. ఇప్పుడు ఆ భూమిని తెగనమ్మాలి, ఆ భూమిని అమ్మి ఇంకో 40,000 కోట్లు తేవాలని చెప్పి మళ్ళీ ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఇవాళ బుల్డోజ్ చేస్తూ నియమ నిబంధనల్ని ఉల్లంఘించేటువంటి ప్రయత్నం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇవాళ సుప్రీంకోర్టు స్పష్టమైన ఆర్డర్ ఇచ్చింది. అక్కడ ఎలాంటి చర్యలు, ఎలాంటి యాక్టివిటీ చేయొద్దు, యాజ్ ఇట్ ఈజ్ నిలిపివేయండి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా ఇవాళ ఢిల్లీ నుంచి కమిటీ వస్తుందని తెలిసి నిన్న రాత్రి పోయి పోలీసుల పహారాలో టీజీఐసి భూమి అని చెప్పి పెద్ద పెద్ద బోర్డులు పెట్టారు నిన్న. ఇది కూడా సుప్రీంకోర్టు ఉల్లంఘన కిందకే వస్తుంది. సుప్రీంకోర్టును ఖతారు చేయకుండా, సుప్రీంకోర్టు యొక్క డైరెక్షన్ను లెక్క చేయకుండా నిన్న పోయి ఈ భూములు టీజీఐసికి సంబంధించినవనే బోర్డులు నిన్న బిగించారు. ఈ విషయం కూడా కమిటీ దృష్టికి తీసుకుపోయినాం. ఇది సుప్రీంకోర్టు యొక్క ఉత్తర్వుల ఉల్లంఘన జరుగుతూ ఉంది. సర్వోన్నత న్యాయస్థానం అంటే లెక్క లేకుండా ఈ ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పి ఈ బోర్డులను కూడా మేము కమిటీ దృష్టికి తీసుకుపోయాం. నిన్న రాత్రి పెట్టారు, నిన్నంత సాయంత్రం ఈ బోర్డులు దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు టీజీఐసి అని బోర్డులు పెట్టినారు. సుప్రీంకోర్టు సెడ్ నాట్ టు డూ ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీ, ఏమీ చేయొద్దు అక్కడ, యాజ్ ఇట్ ఈజ్ స్టాండ్ స్టిల్ అని చెప్పిన తర్వాత సీసీ కెమెరాలు పెట్టుడు, టీజీఐసికి సంబంధించిన భూమిని బోర్డులు పెట్టి సుప్రీంకోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనకు పాల్పడ్డారన్న విషయాన్ని కూడా ఈరోజు మేము కమిటీ దృష్టికి తీసుకుపోయాం. ముఖ్యంగా ఈ రేవంత్ రెడ్డి ఘనకార్యం ఇంకోటి చెప్పాలి. గతంలో మేము తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కొత్త సెక్రటేరియట్ కట్టాలని నిర్ణయం తీసుకున్నారు. మన రాష్ట్ర సచివాలయం బాగా నిర్మించుకుందామని చెప్పి వారు నిర్ణయం తీసుకొని ఆ పాత సచివాలయం, నిజాం కాలంలో నిర్మించిన సచివాలయాన్ని కూల్చివేసి కొత్త సెక్రటేరియట్ పరిపాలనా సౌలభ్యం కోసం, ప్రజలకు మెరుగైన పాలన అందించడం కోసం కొత్త సెక్రటేరియట్ కట్టాలని ముఖ్యమంత్రి గారు అప్పుడు నిర్ణయం తీసుకున్నారు. ఇదే రేవంత్ రెడ్డి ఆ రోజు హైకోర్టుకు పోయిండు, గ్రీన్ ట్రిబ్యునల్కి పోయిండు చెన్నైకి, సుప్రీంకోర్టులో కూడా కేసేసిండు. ఏమని? అరే వీళ్ళు చెట్లు కొడుతురు, చెట్లు అప్పుడు ఉన్నాయో 10-20 చెట్లు అంతే. సెక్రటేరియట్ కట్టడానికి 10-20 చెట్లు, అది కూడా కొట్టలే అప్పుడు ప్రభుత్వం. ఆపండి సెక్రటేరియట్ పనులు ఆపండి అని గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇవ్వమని అడిగిండు. హైకోర్టుకు పోయి స్టే ఇవ్వండి అని అడిగిండు. సుప్రీంకోర్టుకు పోయి ఈ సెక్రటేరియట్ కట్టొద్దు ఆపండి అని చెప్పి కోర్టులలో కేసు చేసిండు రేవంత్ రెడ్డి. ఏమని పోయిండు రేవంత్ రెడ్డి? చెట్లు కొట్టొద్దు అని పోయిండు. కానీ అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం మేము అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయినాం. వాల్తా యాక్ట్ ప్రకారంగా దరఖాస్తు చేసి ఒక్కొక్క చెట్టుకు ఫీజు కట్టి ఆ చెట్లను రీప్లేస్ చేసి అన్ని అనుమతులు తీసుకొని మేము చేసినాం కనుక ఆనాటి రేవంత్ రెడ్డి కేసును హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు కొట్టేసింది, గ్రీన్ ట్రిబ్యునల్ కూడా కొట్టేసింది. మరి నేను రేవంత్ రెడ్డికి ఇవన్నీ తెలియయా? నువ్వు ఆనాటి సెక్రటరియట్లో 5-10 చెట్లు కొట్టొద్దనే నువ్వు కేసులు వేసినోనివి, 1000 చెట్లు కొట్టడానికి ఏ అనుమతి లేకుండా నువ్వు ఎట్లా చేసినావు అంటున్నా. అంటే ఇది లెక్కలేనితనమా? ఇది బరి తెగింప? ఇది నేరపూరితమైన నిర్లక్ష్యం కాదా? అందువల్లనే కఠినంగా చర్యలు తీసుకోవాలి. దీంట్లో బాధ్యులైన వారు ఎవరైనా, ఎంతటి వారైనా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కమిటీని కోరాం. నువ్వు ఆనాడు 5-10 చెట్లు ఉంటేనే తప్పు, ఇది నీకు సెక్రటేరియటే కట్టొద్దు అని కేసులు పెట్టినవి, ఇవాళ 100 ఎకరాల్లో లక్షల కొద్ది చెట్లు కొట్టడం ఈజ్ ఇట్ నాట్ ఏ నెగ్లిజెన్స్? క్రిమినల్ నెగ్లిజెన్స్. అందువల్ల దీని మీద యాక్షన్ తీసుకోవాలి. అందరిలా ముఖ్యమంత్రి నుంచి మొదలుకుంటే అటవీ శాఖ అధికారులు కానీ, చీఫ్ సెక్రటరీ గారు కానీ, మన పోలీస్ డిపార్ట్మెంటు నిర్లక్ష్యం కూడా ఉంది. ఇప్పుడు ఒక నేరం చేయడానికి పోతున్నా నాకు రక్షణ ఇవ్వంటే పోలీసులు రక్షణ ఇస్తారా? రక్షణ ఎప్పుడు ఇవ్వాలి? రక్షణ ఇచ్చే ముందు, ప్రొటెక్షన్ ఇచ్చే ముందు దేనికోసం దరఖాస్తు వచ్చింది,
అది చట్టానికి లోబడిన పనా, చట్టాన్ని ఉల్లంఘించినటువంటి పనా? డ్యూ డిలిజెన్స్ చేసుకోవాల్సిన బాధ్యత పోలీసులకు లేదా? అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కళ్ళు మూసుకొని ఇలా ప్రొటెక్షన్ ఇచ్చి విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేసి దగ్గరుండి ఈ జీవ విధ్వంసంలో భాగస్వామ్యమైంది పోలీస్ డిపార్ట్మెంట్. ఈ రోజు కూడా 2 విద్యార్థులు జైల్లోనే ఉన్నారు. 6 కేసులు ఇలా పిల్లల మీద పెడితే ఇవాళ కూడా పిల్లలు జైల్లోనే ఉన్నారు. అక్రమ కేసు కాదా? మీరు నేరం చేసి అన్యాయాన్ని ప్రశ్నించిన పాపానికి పిల్లల్ని జైల్లో పెట్టారు. ఆ పిల్లలు చేసిన పాపం ఏంది? మీరు ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ను ఉల్లంఘిస్తున్నారు, మీరు వైల్డ్ లైఫ్ యాక్ట్ను ఉల్లంఘిస్తున్నారు, మీరు వాల్తా యాక్ట్ను ఉల్లంఘిస్తున్నారు, మీరు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. ఇది తప్పు అని ప్రశ్నించిన పాపానికి పిల్లల మీద అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారు. 10 రోజులైంది ఇలా పిల్లలు జైల్లో ఉన్నారు. ఇంకా ఇలా గమ్మత్ జోకు, ముఖ్యమంత్రి ఏమో ఆయన్నే హోంమంత్రి, ఆయన్నే ముఖ్యమంత్రి. పిల్లల మీద లాఠీ చార్జ్ చేయించింది, పిల్లల్ని కేసులు పెట్టింది, పిల్లలను జైలు వేసింది హోంమంత్రిగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి. కానీ ఆ పిల్లల్ని విడుదల చేయమని చెప్తాడు ఉప ముఖ్యమంత్రి. అంటే ఒక ఆయన కేసు పెట్టి లోపలేయమంటాడు, ఒక ఆయన ఇడిపియమంటాడా? ఇదేమి నవ్వులాటనా ఇది? బేషరతుగా క్షమాపణ చెప్పాలి రేవంత్ రెడ్డి. ఆ పిల్లల్ని ఇలా అన్యాయంగా జైల్లో పెట్టినావు, ఆ పిల్లల భవిష్యత్తును దెబ్బతీసినావు. ఆ పిల్లలు ఈ దేశంలో సుప్రీంకోర్టు చట్టాలను, భారత రాజ్యాంగాన్ని, అటవీ చట్టాలను, వైల్డ్ లైఫ్ చట్టాలను వాటిని కాపాడండి అని చెప్పి దేశం కోసం, ప్రకృతి కోసం, అడవుల కోసం, చెట్ల కోసం, పర్యావరణం కోసం, ప్రజల కోసం ఆ పిల్లలు పోరాడింది. ఆ పిల్లలకు అండగా ఉండాల్సింది పోయి రక్షించాల్సిన వాడే భక్షించే విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ప్రభుత్వం చేయాల్సిన పనిని పిల్లలు చేశారు. సిగ్గుపడి తలదించుకొని ఆ పిల్లలు న్యాయంగా అడిగినటువంటి దాన్ని మీరు స్వీకరించాల్సింది పోయి ఆ పిల్లల్ని జైల్లో పెట్టారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. సో ఈ విషయాలన్నీ కూడా ఈరోజు వారి దృష్టికి మేము తీసుకుపోయాం. ఇలా ఎక్కడో ఎవరో చిన్న సోషల్ మీడియాలో ఒక పోస్టు పెడితే, ఒక జింక చనిపోయిందని పోస్టు పెడితే సూమోటో కేసులు పెడుతున్నారు పోలీసులు పోయి. మరి ఈడెందుకో పెట్టరు సూమోటో కేసులు? ఈడెందుకు పెట్టరు సూమోటో కేసులని అడుగుతున్నా డీజీపీని. ఏం డీజీపీ గారు, ఇవాళ సోషల్ మీడియాలో ముఖ్యమంత్రిని ఒక మాట అంటనో, ఒక జింక చనిపోయిందంటనో, ఒక వాస్తవాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే అర్ధరాత్రి పూట వచ్చి ఆడవాళ్ళు అని కూడా చూడకుండా జైళ్ళలో పెడుతున్నారే. మరి ఇక్కడ పర్యావరణ సమతుల్యం దెబ్బతీస్తూ, క్రిమినల్ నెగ్లిజెన్స్కి పాల్పడుతూ, వేలాది చెట్లను నరుకుతూ, మూగ జీవాలను చావుకు కారణమైనటువంటి వాళ్ళ మీద ఎందుకు సూమోటో కేసు పెట్టరు? ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేయదు? చట్టం కళ్ళు మూసుకుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. చట్టానికి అందరూ సమానమే కదా. మీకు మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వచ్చి దరఖాస్తు ఇచ్చిన తర్వాత కూడా అటవీ శాఖ కళ్ళు మూసుకుంటుందా? అంటే పేదవాడు చెట్టు కొడితే జైల్లో పెట్టారు, పేదవాడు చెట్టు కొడితే లక్షల్లో పెనాల్టీ చేస్తారు. కానీ రేవంత్ రెడ్డి వేల చెట్లు కొట్టినా, జీవ విధ్వంసానికి పాల్పడ్డా ఎందుకు సూమోటో కేసు బుక్ చేయరు అని నేను అడుగుతా ఉన్నా. దీంట్లో అందరూ భాగస్వామే. ఇలా నేరానికి సహకరించిన వాళ్ళు కూడా నేరస్తులే అని చెప్పి చట్టం చెప్తుంది. నేరం చేసిన వాళ్ళే కాదు, దాన్ని నియంత్రించాల్సిన వాళ్ళు, కాపాడవలసినటువంటి వాళ్ళు కళ్ళు మూసుకుంటే వాళ్ళు కూడా నేరస్తులే, నేరంలో భాగస్వాములే. దిస్ ఇస్ ద యాక్ట్ ఆఫ్ ద కంట్రీ, రూల్ ఆఫ్ ద కంట్రీ. సో దీంట్లో ఇటు పోలీసులు కావచ్చు, అటవీ శాఖ కావచ్చు, ప్రభుత్వ పెద్దలు కావచ్చు, అందరూ కలిసి చేసినటువంటి నేరం. దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరపాలని, దోషులను కఠినంగా శిక్షించాలని, ఆ భూములు హెచ్యుకే చెందాలని, అక్కడ తిరిగి జీవ వైవిధ్యాన్ని యథాస్థితికి తేవాలని చెప్పి కమిటీ దృష్టికి మేము తీసుకురావడం జరిగింది. సో కమిటీ కూడా చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకుంది. వారు ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చి వివరాలన్నీ కూడా మెయిల్లో డీటెయిల్గా మాకు పంపండి అని చెప్పి కోరారు. మేము కొన్ని డాక్యుమెంట్స్ కూడా ఇచ్చాం, ఇంకా కొన్ని వివరాలు కూడా మమ్మల్ని కోరారు. ఆ వివరాలు కూడా తెప్పించి మేము కమిటీకి నివేదిస్తాం. థ్యాంక్ యూ. బ్రోకరేజ్ ఫీజు ఇచ్చిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కుతుంది. ఈ రాష్ట్ర చరిత్రలో ఇట్లా 169 కోట్లు బ్రోకరేజ్ ఫీజు ఇచ్చి, అప్పుకు బ్రోకరేజ్ ఫీ మా మీదనేమో బురద చల్లిండ్రు, వీళ్ళు ఎక్కువ మిత్తికి అప్పు తెచ్చిండ్రు అని. మేము తెచ్చిందేం ప్రైవేట్ బ్యాంకులలో తేలే, కేంద్ర ప్రభుత్వ సంస్థ PFC, REC దగ్గర మేము ఆ రోజుల్లో రుణం తెచ్చాం. కానీ ఈయన గారు
బ్రోకర్ను పెట్టుకొని బ్రోకర్ల ద్వారా ఇలా బ్రోకరేజ్ ఫీజు పెట్టి తెచ్చిండు. ఇంకా ఒక జోక్ చెప్పాలి మీకు, ఈ 169 కోట్లు తెచ్చిన 10,000 కోట్లకు టీజీఐసి ద్వారా వచ్చిన 10,000 కోట్లలో 169 కోట్లు బ్రోకరేజ్ ఫీజు కట్టిండ్రు. ఇప్పుడు ఇదే బ్రోకర్కు ఇంకో 20,000 కోట్ల అప్పుదేమని హెచ్ఎండిఏ ద్వారా వీళ్ళకి బాధ్యత అప్పచెప్పింది ఆల్రెడీ. ఇప్పుడు దానికి ఎంత ఫీజు కట్టారో ఇంకా రావాలి. మొన్న ఒక క్వశ్చన్ వేసిన అసెంబ్లీలో, వేస్తే ఆన్సర్ ఇచ్చిండ్రు, ఇదే బ్రోకర్ని పెట్టుకున్నాం, 20,000 కోట్లు హెచ్ఎండిఏ భూములు కుదబెట్టి హెచ్ఎండిఏ ఆస్తులు కుదబెట్టి ఇంకో 20,000 కోట్లు అప్పుదేమన్నాం, దానికి కూడా ఇదే బ్రోకర్ను ఫైనల్ చేసినాం అని ఆన్సర్ ఇచ్చింది. నేను అడిగిన ఏం భూములు కుదబెడతారు అని అడిగితే ఆన్సర్ ఏంటంటే ఇంకా ఏ భూములు కుదబెట్టాలని బ్రోకరును హెచ్ఎండిఏ మాట్లాడుకుంటున్నారు. ఆ బ్రోకర్కు నచ్చిన భూములు, బ్రోకర్కు ఆయనకు సూటబుల్ అనుకున్న భూములను కుదబెడతాం, అవి టాక్స్ ఈజ్ ఆన్ మాట్లాడుకుంటున్నారు ఇద్దరు. నిర్ణయం అయిన తర్వాత భూములు కుదబెడతాం, ఆ బ్రోకర్కు ఫీజు ఇస్తాం, ఇంక 20,000 కోట్లు హెచ్ఎండిఏకి అప్పు తెస్తామన్నారు. ఇప్పుడు ఆ బ్రోకర్ను పెట్టుకొని ఇప్పుడు టీజీఐసీలో 10,000 తెచ్చిండ్రు, హెచ్ఎండిఏలు 20,000 కోట్లు తెచ్చిండ్రు, రేపు హెచ్ఎండబ్ల్యూఎస్ మెట్రో వాటర్ వర్క్స్కి తెస్తారట, అదే బ్రోకర్కు జిహెచ్ఎంసీకి కూడా తెస్తారట. మొత్తం ఒక 50,000 కోట్లు ఈ బ్రోకర్ని అడ్డం పెట్టుకొని ఈయన బాంబేకి చెందిన ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ బోరా గారు ఆ బ్రోకర్కి సంబంధించిన కంపెనీ పెట్టుకొని 1,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చి 100 కోట్ల రూపాయల బ్రోకర్ ఫీజు చెల్లించే ఒక కుట్ర, దాని వెనుక కమిషన్లు కథా కార్యక్రమం ఇంకా చాలా ఉన్నాయి, సందర్భం వచ్చినప్పుడు చెప్తాం. థ్యాంక్ యూ. మాకు ఇది సుప్రీంకోర్టు పంపిన కమిటీ, కేంద్రం పంపిన కమిటీ కాదు, ఇది సుప్రీంకోర్టు ఆదేశాలతో సిఈఏ వచ్చింది. సర్వోన్నత న్యాయస్థానం మీద మాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది. ఈ సిఈఏ రిపోర్ట్ సరే, ఇది సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పంపినటువంటి కమిటీ, సుప్రీంకోర్టు డైరెక్షన్లో కమిటీ ఇన్స్పెక్షన్కి వచ్చింది కనుక మాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది. డెఫినెట్గా ఈ కమిటీ రిపోర్ట్ మీద సిఈఏ మరి రిపోర్ట్ మీద సుప్రీంకోర్టు సరి అయినటువంటి నిర్ణయం తీసుకుంటుందనేటువంటి విశ్వాసం మాకుంది. నేను ప్రభుత్వ అధికారులకు కూడా ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నా. ముఖ్యంగా ఈ రేవంత్ రెడ్డి ఆగమాగం పనుల మీద మీరు తొందరపడి ఆయన నిర్ణయాల మీద యాక్ట్ చేసి మీరు ఇబ్బంది పడొద్దని రాష్ట్రంలో ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఐఎఫ్ఎస్ అధికారులకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకంటే రేపు ఈ రేవంత్ రెడ్డి ఏం శాశ్వతం కాదు, ఈ ప్రభుత్వం ఏం శాశ్వతం కాదు. మీరు అనవసరంగా బలి కాకండి, ఇలా మీరు అనవసరంగా ఇబ్బంది పాలు కావద్దు. మీరు ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్, ఎందుకంటే ఇది నా సలహా, ముఖ్యంగా మీ ఇష్టం. మేము ఎందుకంటే చట్టం అయితే ఎవరిని క్షమించదు. గతంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ అనే పేరు మన 4 టేక్ చెట్లు కొడితే ఆయన మీద జైలు శిక్ష వేసిండ్రు. ఒక జిల్లా కలెక్టరు తన ప్రిమిసెస్లో ఉన్నటువంటి దాంట్లో 4 చెట్లు కొడితే ఆయనకు జైలు శిక్ష పడ్డది. సో అంత కఠినమైన చట్టాలు ఈ దేశంలో ఉన్నాయి. అందువల్ల మీరు తొందరపడి ఈ రేవంత్ రెడ్డి తీసుకునేటువంటి ఆగమాగం పనులకు మీరు బాధ్యులు కాకండి, అనవసరంగా మీ మీదికి తెచ్చుకోకండి. చట్టం ఇవ్వాలి కాకపోతే రేపైనా తన పని తాను చేసుకుంటూ పోతుంది. సో అందువల్ల ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఐఎఫ్ఎస్ ఆఫీసర్లు కానీ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ ఆల్ ఇండియా ఆఫీసర్స్కి నేను చేసే విజ్ఞప్తి ఒకటే, చావి రంజన్ అనే ఐఏఎస్ ఆఫీసర్కు 2016లో జైలు శిక్ష పడ్డది. చావి రంజన్ ఐఏఎస్ ఆఫీసర్ 5 టేక్ చెట్లు కొట్టిండు. ఆయన ఇంట్లో ఉన్నటువంటి 5 టేక్ చెట్లు కొడితే ఆయన జైలుకి పోయిండు జార్ఖండ్ రాష్ట్రంలో. సో మరి ఇక్కడ ఎన్ని చెట్లు కొట్టిండు? ఇప్పుడు చాలా విలువైనటువంటి వృక్షాలు. ఇవాళ నిన్న కొట్టిన దాంట్లో ఇవాళ సుబాబులే ఉన్నాయని బొంకుతున్నారు ఫారెస్ట్ అధికారులు. సుబాబులు కాదు, అక్కడ సుగంధ పరిమళాలు ఇచ్చేటువంటి శాండల్వుడ్ చెట్లు కూడా ఉన్నాయి. అందులో అనేక విలువైనటువంటి చెట్లు అక్కడ ఉన్నాయి. అండ్ మెడిసినల్ ప్లాంట్స్ కూడా అక్కడ ఉన్నాయి. అక్కడ చెరువు కూడా ఉంది. సాయిల్ కన్జర్వేషన్ యాక్ట్ కూడా ఇక్కడ అప్లై అవుతుంది. అనేక వయలేషన్స్, మేమైతే మా దృష్టికి వచ్చిన 7 వయలేషన్స్ను మేము ఇవాళ కమిటీకి చెప్పినాం. సో అందువల్ల ఫైనల్గా ఆల్ ఇండియా ఆఫీసర్స్కు నా సలహా ఏంటంటే, ఈ రేవంత్ రెడ్డి చేసే దుందుడుకు చర్యల వల్ల, అవగాహన రహిత్యంతో తీసుకునే నిర్ణయాల వల్ల మీరు చట్టానికి లోబడి పనిచేయండి. తొందరపడి మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే మీరు బాధ్యులవుతారు, అనవసరంగా మీరు ఇరుక్కపోతారు. మీరు మా రాష్ట్రానికి చెందిన అధికారులు, మీరు బాగుండాలని మేము కోరుకుంటాం, రాష్ట్రానికి మేలు జరగాలని మేము కోరుకుంటాం. ఒత్తిడికి లోను కాకండి, చట్టానికి లోబడి పనిచేయండి. థ్యాంక్ యూ.